ఎవరికైతే పార్శ్వ తలనొప్పి అంటే వన్ సైడ్ ఒకే సైడు తలనొప్పిగా అనిపించడం, దీన్ని ఇంగ్లీష్లో మైగ్రేన్ సమస్య అని అనడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ మైగ్రేన్ సమస్య దీర్ఘకాలికంగా బాధిస్తుందో సో వాళ్ళకు నేను ఇప్పుడు ఈ రోజు చూపించబోయేటటువంటి ఈ చిన్న గృహ చిట్కాను ఫాలో కావడం వల్ల వెంటనే ఈ యొక్క పార్శ్వ తలనొప్పి పూర్తిగా నయం కావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పార్శ్వ తలనొప్పితో పాటుగా ఎవరికైతే హెడేక్ అనేది ఎక్కువగా ఉంటుందో సో ఈ యొక్క తలనొప్పి కూడా పూర్తిగా నయం చేసుకోవచ్చు. సో ఈ వీడియోలోకి కావాల్సినటువంటి పదార్థాలు, ఇది జీలకర్ర, ఓకే. సో ఇది జీలకర్ర మరియు ఇది వచ్చేసి నిమ్మకాయ. మీకు కేవలం ఇవి రెండింటిని ఉపయోగించే మీకు ఇప్పుడు ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ పార్శ్వ తలనొప్పిని పూర్తిగా నయం చేసుకునే విధానాన్ని చూపించబోతున్నాను, ఓకేవా. సో మీకు కావాల్సిన పదార్థాలు జీలకర్ర మరియు నిమ్మకాయ. సో ఇప్పుడు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను, చూడండి. పూర్తిగా ఎండ్ వరకు చూడడం వల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ యొక్క జీలకర్ర పొడిని వేయండి. సో ముందుగా దీన్ని జీలకర్రను బాగా మెత్తగా నూరండి, ఓకేనా. సో చూపిస్తాను, చూడండి. అయితే మీరు మిక్సీని యూజ్ చేయకండి. ఈ యొక్క పదార్థాన్ని తయారు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి రోలును యూజ్ చేయండి. అంటే ఆ రోలు మీకు ఎటువంటిదైనా సరే, అంటే రాతి రోలు అయినా సరే, నార్మల్గా నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో ఇటువంటి రోలు అయినా సరే మీరు రోలును యూజ్ చేసి తయారు చేసుకోండి. సో మీకు ఇది ఈజీగా ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఈ యొక్క పార్శ్వ తలనొప్పి అనేది ఉంటుందో వెంటనే దీన్ని అప్లై చేయడం వల్ల మీకు వెంటనే ఈ పార్శ్వశూల అనేది తగ్గడం జరుగుతుంది. సో చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా నూరండి, ఓకేనా. సో ఇప్పుడు ఇందులో మీరు నిమ్మకాయ రసాన్ని వేయాల్సి ఉంటుంది. ఇది తలపైన పట్టులాగా వేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఈ గింజల్ని తీసేయండి. ఓకే, సో గింజల్ని తీసేయడం జరిగింది. ఇప్పుడు ఈ నిమ్మరసంలో బాగా మళ్ళీ ఒకసారి నూరండి, మెత్తగా అయ్యేలా. ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా చూసుకోండి, నిమ్మరసము మరియు ఈ జీలకర్ర అనేది. మీరు కాస్తంత టైం ఎక్కువగా తీసుకోండి, బాగా నూరండి మెత్తగా, ఓకేనా. సో చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు దీన్ని మీరు ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకోండి, లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా చూపిస్తాను, చూడండి. సో ఈ విధంగా అయినటువంటి పదార్థాన్ని మీకు ఈ ఫోర్ హెడ్ ఏదైతే ఉందో ముందటి అంటే ఈ నుదుటి భాగం ఏదైతే ఉందో నుదుటి భాగం పైన అప్లై చేయండి. సో నేను మీకు ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదా. సో ఈ విధంగా నుదుటి భాగం పైన పూర్తిగా అంటే ఫోర్ హెడ్ పైన పూర్తిగా ఈ విధంగా అప్లై చేయండి. మీరు కాస్తంత ఎక్కువగా, నేను ఇప్పుడు మీకు చూపించినట్టుగా కాస్తంత ఎక్కువ జీలకర్రను తీసుకొని ఈ విధంగా నూరి ఈ విధంగా పట్టులాగా వేసుకోండి. సో మీకు ఎప్పుడైనా సరే ఈ పార్శ్వ నొప్పి వచ్చినప్పుడు, అంటే ఈ మైగ్రేన్ సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ విధంగా పట్టును వేయండి నుదుటి పైన. మీకు ఈ మైగ్రేన్ సమస్య ఎంత దీర్ఘకాలికంగా ఉన్నటువంటిదైనా సరే, అంటే ఎంత పాత సమస్య అయినా సరే, మీకు ఈ పట్టు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మెదడుకు
కూల్ అంటే మెదడుకు చల్లదనాన్ని ఇచ్చి వెంటనే ఏదైతే ఈ మైగ్రేన్ సమస్య ఉందో దాన్ని నయం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పట్టును ఎవరైతే తలనొప్పి ఉంటుందో సో వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల తలనొప్పి సమస్య కూడా పోవడం అనేది జరుగుతుంది. సో